హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈరోజు అయితే ఒక క్రీమ్ గురించి రివ్యూ చేయబోతున్నాను. అది వచ్చేసి ఈ డే మెలాన్ క్రీమ్ గురించి అండి. క్రీమ్ వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే దీన్ని 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, మనకి అరౌండ్ మౌత్ బ్లాక్నెస్ ఉంటుంది కదా, దానికి యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ కొంచెం స్కిన్ లైటన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఈ క్రీమ్ ఎలా యూజ్ చేయాలి, ఇంకా దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, దీని తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. బట్ ఈ క్రీమ్ నేను కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత అది నాకు కొంచెం ఆ బ్లాక్నెస్ అనేది తగ్గింది, స్కిన్ బ్రైటన్ కూడా అయింది, ఇంకా స్కిన్ లైట్నింగ్ కూడా అయిందనమాట, కొంచెం కలర్ కూడా వచ్చింది. ఈ క్రీమ్ ఎలా యూజ్ చేస్తాను అంటే, నేను నైట్ టైం పడుకునే ముందు ఒక మంచి ఫేస్ వాష్తో ఫేస్ని బాగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాడ్ డ్రై చేసుకోవాలి. ఫేస్పై ఎక్కడ వాటర్ ఉండకూడదు అనమాట. సో ఆ తర్వాత ఈ క్రీమ్ని ఒక పీ సైజ్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ మొత్తం ఫేస్లో అబ్జర్వ్ అయిన తర్వాత మనం మాయిశ్చరైజ్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీమ్ మన ఫేస్ని చాలా డ్రై చేస్తుంది అనమాట. సో ఆ డ్రైనెస్ కోసం మనం తర్వాత మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తాము. నేనైతే సెటాఫిల్ది మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఈ క్రీమ్ యూస్ చేసినప్పుడు మనకి స్కిన్ లైటన్ అవుతుంది అండ్ మంచిగా మనకి ఆ డార్క్నెస్ తగ్గుతుంది. బట్ మనం ఇది వాడిన తర్వాత డే టైము కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. మనం SPF 50+ నుంచి మనం సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మంచి సన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎవరి స్కిన్కి మ్యాచ్ అయ్యే సన్ స్క్రీన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్రీమ్ని నాకు ఎలాంటి అయితే డిసడ్వాంటేజెస్ కనిపించలేదు. సో ఫస్ట్ మీరు ఈ క్రీమ్ యూజ్ చేయాలనుకుంటే చెవి వెనుక మనకి ఫస్ట్ ఈ క్రీమ్ రాసుకొని టెస్ట్ చేసుకొని ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి అలర్జీస్ అక్కడ ఇచ్చింగ్ కానీ ఎట్లాంటిది కనిపించకపోతే అప్పుడు మీరు ఈ క్రీమ్ని యూస్ చేసుకోవచ్చు. దీనిలో అయితే మనకి గ్లైకాలిక్ యాసిడ్ ఉంది, ఆర్బ్యూటిన్, కోజిక్ యాసిడ్ ఉంది. సో నేనైతే ఈ క్రీమ్ కంటిన్యూస్గా యూజ్ చేశాను, ఎటువంటి డిసడ్వాంటేజెస్ లేవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.